ప్రవచనం అనేదండి, అది దేవుడి నుండి వచ్చిందంటే అది తప్పక నెరవేర్చబడిద్ది. దేవుడు మాట్లాడితే తప్పక నెరవేరుస్తాడండి. అందుకనే ప్రవచించే విధంగా మనం ఉండటం కాదు, ప్రవచించేది పరిశుద్ధాత్ముడు. మనలో నుంచి మాట్లాడించేది పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మాట్లాడించాడా అది జరుగుతుంది, అది నెరవేర్చబడిద్ది. అది జరగలేదు, కుదరదో, కాదు అనేది లేదు, కాన్సెప్ట్ లేదు అక్కడ. ఒక్కసారి దేవుడు మాట్లాడాడంటే అది జరగకపోతే ఆయన నామానికి అవమానం. అది అలాంటిది ఆయన ఎప్పుడు తెచ్చుకోడండి, ఎప్పుడు తెచ్చుకోడు. మనం దేనికోసమో గొప్ప కోసమో దేనికోసమో చెప్తే ఫెయిల్ అయ్యేది మనం దేవుని నామానికి అవమానం. అర్థమవుతుందా? ప్రవచనం అంటే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఎంత అద్భుతకరమైన ప్రవచనం అంటే అది చెప్పిన నెల రోజులకి ఎలా జరిగినాయో కొన్ని ప్రవచనాలు మీ ముందు పెట్టాలని కోరుకుంటున్నాను. కర్ణాటకలో గంగావతి మీకు తెలిసే ఉంటుంది. గంగావతి ఆ పట్టణంలో ఒక 6 ఏళ్ల అమ్మాయి, ఒక 6 ఏళ్ల పాప, 6 ఏళ్ల పాప ప్రతి శనివారం ఫాస్టింగ్ ఉంటుంది. సంవత్సరం నుంచి అనగా 5వ సంవత్సరంలో తనకి ప్రార్థన నేర్పించిన తల్లిదండ్రులు, తనకు ఉపవాసం నేర్పించిన తల్లిదండ్రులు, పరిశుద్ధాత్మ నడిపింపు నేర్పించిన తల్లిదండ్రులు ఎంత గొప్పోళ్ళండి వాళ్ళు. ప్రతి శనివారం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. 5వ సంవత్సరం నుంచి ఆ అమ్మాయి ఉపవాసం ఉంటూనే ఉంది. 6 సంవత్సరాలు అంటే చిన్న పాప అండి. అప్పుడే మాటలు వస్తూ ఉంటాయి, వాళ్ళు మాట్లాడే మాటలు బాగుంటాయి. 6 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఉపవాసం ఉండి బాగా ప్రార్థన చేసుకుంటూ దేవుని ఆత్మచేత నింపబడి ఉంది. ఒకరోజు ఆ అమ్మాయి ప్రార్థన చేస్తూ ఒక వ్యక్తి వస్తే ఆ వ్యక్తితో, నీవు అసలు ఎక్కడ, నీకు తెలియని ఊరికి వెళ్ళి, ఒక పల్లెటూరికి వెళ్ళి అక్కడ నువ్వు సేవ చేయబోతున్నావు అన్నా, దేవుడిని అక్కడ సేవ చేసేలా చేయబోతున్నాడు. అసలు నీకు తెలియని ఊరు, అసలు ఈ మధ్యలోనే కాదు, ఎక్కడో ఒక పల్లెటూరు వెళ్ళి ఆ పల్లెటూరులో నువ్వు సేవ చేయాలి. ఇది దేవుని చిత్తం, నువ్వు వెళ్తావు, కన్ఫామ్గా వెళ్తావని 6 సంవత్సరాల పాప చెప్పిందండి ప్రవచనం. అది చెప్పిన నెల రోజులకే ఆయన అక్కడ నుండి బయలుదేరి ఈ తిరువురు ప్రాంతానికి వచ్చాడు. ఇక్కడ సేవ చేస్తున్నాడు. ఇది ఆయన నోట్లో ఆయన చెప్తేనే, ఆయన ఈ సాక్ష్యం చెప్తేనే నేను విన్నాను. ఇది ఆయనే చెప్పాడు. ఒక 6 ఏళ్ల పాప నాకు ప్రవచనం చెప్పిందయ్యా, ప్రవచనం చెప్తే నేను ఇక్కడికి వచ్చాను. నేనే షాక్ అయిపోయాను. 6 ఏళ్ల పాప ఏంటండి ప్రవచనం చెప్పడం ఏంటి? అదేవిధంగా దేవుడు అక్కడి నుంచి ఆయన తీసుకొచ్చి ఇక్కడ తీసుకురావడం ఏంటి? బ్యాంక్ అకౌంటెంట్, ఆ జాబ్ వదిలిపెట్టేసి ఈరోజు దేవుని సేవ చేస్తున్నాడు. ప్రవచనం అంటే ఆ విధంగా ఉంటుందండి. ఏదో చెప్పాము జరగకపోతే మళ్ళీ దేవుని మీద నెట్టడం దేవుని నామానికి అవమానం అండి. అది ఒకవేళ నువ్వు చెప్పింది జరగకపోతే, ఆ ప్రవచనం అనేది జరగకపోతే, అది నువ్వు అనుకోవచ్చు మనుషులు ఏదో ఒకటి తిట్టి అక్కడ పక్కన పెట్టేసే వచ్చాము, కానీ అది దేవుని నామానికి అవమానం. నాకు అదే చాలా చూస్తున్నాం కదా మనం. వాళ్ళు ఇంకేదో చెప్పుకుంటూ వెళ్తున్నారులే, కానీ అక్కడ దేవుడి నామానికి అవమానం వస్తుంది. అసలు ఎందుకంటున్నా, దేవుడు మాట్లాడిస్తే తప్పక అది జరుగుతుందండి. అది ఏదైనా సరే జరుగుతుంది. 6 ఏళ్ల పాప ప్రవచించిందంటే ఎంత పరిశుద్ధాత్మ నింపుదల ఉండాలి. ప్రవచనం ఎవరు పడితే వాళ్ళు చెప్పలేరండి. దేవుడితో ఒక బంధం కలిగి ఉండాలి, దేవుడితో ఒక ఐక్యత కలిగి ఉండాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, ఉపవాసం చేస్తూ ఉండాలి. అర్థమవుతుందా? సౌలు కూడా వెర్రి మాటలు మాట్లాడుతున్నా, అక్కడ ప్రవచించుచూ ఉండినని రాసిపెట్టుంది. వెర్రి మాటలు, కొందరు మాట్లాడినవి వెర్రి మాటలు, అపవాది చేత మాట్లాడుతూ ఉన్నారు. దానివల్ల దేవుని నామానికి అవమానం. సౌలు కూడా ప్రవచిస్తున్నాడట. దేవుడి ఆత్మ ఉందనుకొని సౌలు ప్రవచిస్తున్నాడు, కానీ తనలో ఉన్న ఆత్మ వెళ్ళిపోయిన సంగతి తనకు తెలియదు. దేవుడు తను వదిలేసి వెళ్ళిపోయిన సంగతి తనకు తెలియదు. ఒక ఆయన ఉన్నాడు, ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే, ఇక్కడే మాకు దగ్గరే తెలిసిన ఆయన పాస్టర్. ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే ఆ అమ్మాయికి అంతకుముందు అమ్మాయి పుట్టింది సెకండ్ టైం. ఈ సెకండ్ టైంలో ఈయన చెప్తాడు, నీకు దేవుడు బాబునిస్తాడని నాకు చెప్పేశాడు, నీకు ఇస్తున్నాడు, ఇది ప్రవచనం, తీసేసుకో, ఇది నీ మనసులో పెట్టేసుకో, నా దేవుడు నీకు ఇస్తున్నాడు.
ఇస్తున్నాడు నీకు అంతే అని చెప్పేసి 6-7 నెలలో చెప్పాడు. సరే, అది అయిపోయింది. మళ్ళీ 8వ నెలలో కూడా వచ్చాడు. వచ్చినప్పుడు కూడా చెప్పాడు, నీవేం కంగారు పడొద్దు, నీకు 6 రోజే దేవుడు నీకు ప్రవచనం చెప్పాడు, నీకు అబ్బాయి నీకు పోతున్నాడు. వీళ్ళు సంతోషంగా ఫీల్ అవుతున్నారు. సరే, ఏది ఏమైనా ఇక దేవుడు ఇస్తాడని వాళ్ళు ఫీల్ అయిపోయి, వాళ్ళు ఎగ్జైట్గా ఫీల్ అయిపోయి వాళ్ళు ఆనందిస్తున్నారు. అయితే ఇక సమయం రానే వచ్చింది. హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. ఈవినింగ్ టైంలో చేస్తావండి అని చెప్తున్నారు. అయితే ఈ పాస్టర్ గారు వెళ్ళాడట. మళ్ళీ నువ్వేం కంగారు పడపోకమ్మా, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు నాకు ఇందాక కూడా చెప్పాడు, ఏంటయ్యా నీకు బాబుని ఇవ్వబోతున్నాడు, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు బాధపడమోకు, దేవుడు నీ పక్షాన ఉన్నాడు అని చెప్పేసి అన్నాడు. లోపలికి వెళ్ళారు, ఆపరేషన్ చేశారు, బయటికి తీశారు, మరలా పాపే. ఎందుకు ఇలాంటి చెత్త మాటలు? ఎందుకు దేవుని నామానికి అవమానం కలిగించే మాటలు ఎవడ మాట్లాడమన్నాడో? ఎవడన్నా మాట్లాడమన్నాడా? నాకు తెలిసి అపవాదికుడు మాట్లాడమని ఉంటాడు. ఆడే చెప్తాడు ఇలాంటి మాటలు మాట్లాడు, దేవుని నామానికి అవమానం తీసుకురా అని చెప్పేసి చెప్తాడు వాడు. ఎంత నీచమైన పరిస్థితి అండి. ఎవరైనా చెప్పమన్నాడు? పైగా దేవుడు నాకు ఇందాక కూడా చెప్పాడు నీకు బాబుని ఇవ్వబోతున్నాడు అంటే ఇంతలోకి మారిపోయిందా? ఆ అమ్మాయికి షాక్ ఇవ్వాలి, ఆ ఇంటి వాళ్ళకి షాక్ ఇవ్వాలనే? ఏంటండి ఆ మాటలు? ప్రవచనం అంటే చెప్పామంటే జరుగుతుందండి, అది జరుగుతుంది. ఏదో ఆశమాశగా చెప్పుకుంటూ పోతే అక్కడ దేవుని ఆత్మ పనిచేయదు. మనిషి నుండి మాట్లాడు మాటలో గలవు, దేవుని ఆత్మ పలికే మాటలో గలవని చెప్తున్నాడు పౌలు. మనిషి నుండి వచ్చిన ప్రవచనములు నెరవేర్పు జరగవు, కానీ దేవుని నుండి వచ్చే మాటలు నెరవేర్చబడతాయి అంటాడు. నేను అదే అంటున్నానండి. ఆత్మతో నింపబడిన వాళ్ళు, ఆయన స్వాధీనంలోకి వెళ్ళిన వాళ్ళు చెప్తే జరుగుతుంది. ఏమంటే అంతకుముందు చెప్తే జరగట్లేదా? అంతకుముందు చెప్తే జరుగుతున్నాయి కదా అని అంటే, అంతకుముందు చెప్పినవి జరుగుతున్నప్పుడు ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ మీద ఆధారపడితే పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తాడు కదా. అలవాటు పూర్వకమైన ప్రవచనాలు వద్దండి. ఫ్యాన్ వేసావు తిరుగుతుంది, కట్టేసావు తిరుగుతూనే ఉంటుంది. ఎందుకు? ఇందాక తిరిగింది కాబట్టి ఇప్పుడు తిరుగుతుంది. దాని పవర్ని ఇందాకున్న పవర్ని బట్టి తిరిగింది కాబట్టి ఆగిపోయింది, అయినా తిరుగుతూనే ఉంటుంది. అలవాటు పూర్వకంగా తిరుగుతూనే ఉంటుంది, తిరిగి ఆగిపోద్ది. చాలామంది అట్లాగే భాషలు మాట్లాడుతున్నారు, అన్ని విధాలుగా ప్రవచనాలు చెప్తున్నారు, స్వస్థతలు. ఏంటంటే అలవాటు పూర్వకంగా అవుతుంది. నేను అది వద్దంటున్నది పరిశుద్ధాత్మునికి, దేవునికి అవమానం. ఒక విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిస్తే అది జరుగుతుంది, అది జరిగిస్తాడు, అది నెరవేరుస్తాడు, అద్భుతం జరిగిస్తాడు. ఒకరోజు ఒక తల్లి తన మనవరాలకి 8 సంవత్సరాల నుంచి ఇంతవరకు పిల్లలు లేరయ్యా, 8 సంవత్సరాలు అవుతుంది, దయచేసి ప్రార్థన చేయండి అయ్యా, వాళ్ళు అన్ని గుళ్ళకు తిరుగుతున్నారు, అన్ని చోట్ల తిరుగుతున్నారు, ఎన్నో మెడిసిన్ వాడారు, ఇంతవరకు ఎలాంటి ప్రయోజనం లేదయ్యా అని చెప్పేసి అన్నారు. అయితే నేను ప్రార్థన చేసి వెళ్ళిపోతూ ఉండగా బండి ఎక్కుతూ ఉంటే ఎందుకు ప్రేరేపణ వచ్చింది, వెనక్కి తిరిగి వచ్చేసి వెనక్కి రాగానే ఒక మాట చెప్పాను, దేవుడు మీ మనవరాలకి ఒక బేబీని ఇవ్వబోతున్నాడు, గర్భఫలం ఇవ్వబోతున్నాడు, ఇది ఫిక్స్ అయిపోండి, దేవుడు తప్పక నీ జీవితంలో కార్యం చేస్తాడని చెప్పాడు. ఆవిడ సంతోషంగా ఫీల్ అయ్యింది. ఆవిడకి ఇంచుమించు ఒక 60 సంవత్సరాలు ఉంటాయి మామగారు, 60 సంవత్సరాలు ఉంటాయి మామగారు. వాళ్ళ మనవరాలకి ఫోన్ చేసి చెప్పింది, అమ్మా పాస్టర్ గారు ఇలా చెప్పారు, నీకు బాబుని ఇవ్వబోతున్నాడంట, దేవుడు నీకు ఒక బేబీని ఇవ్వబోతున్నాడట, నువ్వేం బాధపడమకు, దేవుడు నీకు సహాయం చేస్తాడమ్మా, దేవుడు నీకు అద్భుతం చేస్తాడు. 8 సంవత్సరాల నుంచే లేనిది ఇప్పుడు కలిగిద్దా, ఇప్పుడు అవుతుందా, జరిగిద్దా? అసలుగా డాక్టర్లో కుదరదన్నారు, ఇక్కడ లేదట, ఆప్షన్ లేదట, ఇప్పుడు జరిగిద్దని నేను ఎందుకు నమ్ముతాను? అమ్మా చెప్పారు దేవుడు ఇస్తారన్నాడట, నువ్వు నమ్ము. ఆవిడందట జరిగితే నమ్ముతా. నా దేవుడు ఎవరంటే అండి, మాట ఇచ్చాడంటే నెరవేర్చే దేవుడు. ఆయన మాట మాత్రం సెలవిస్తే అది జరుగుతుందండి. వాళ్ళు నమ్మలేదు. అది చెప్పిన 21వ రోజుకి దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఏదో ఆషామాషి అనుకున్నారు, షాక్ అయిపోయారు వాళ్ళంతా.
నాకు ఎమ్మంటే నేను ఆదివారం వెళ్ళినప్పుడు నాకు చెప్పారు, అయ్యా దేవుడు ఆశ్చర్యకరంగా ఇట్లా ప్రెగ్నెన్సీ ఇచ్చాడయ్యా అని చెప్పేసి అన్నారు. దేవుడు మాట ఇస్తే నెరవేరుస్తాడండి. ఆయన అబద్ధం ఆడటానికి నరుడు కాదండి, మానవ మాతృడు కాదు. మాట ఇస్తే నెరవేర్చే దేవుడు, కృప చూపించే దేవుడు, అర్థం చేసుకునే దేవుడు, ఆదుకునే దేవుడు, అక్కరలు తీర్చే దేవుడు. ఆయన మీద ఆనుకునే వ్యక్తిని దేవుడు వదిలిపెట్టాడండి. తన బిడ్డలు మాట్లాడితే అది నెరవేర్చే దేవుడై ఉన్నాడు. అర్థమవుతుందా? అది కూడా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం పలకగలిగితే అవి నెరవేర్పులు జరుగుతాయి. మన సొంత మాటలు మాట్లాడితే ఎన్నటికీ జరగవు, అవి నెరవేర్పు కావు.